ఇప్పుడు జనాలందరిలో ఒక ప్రశ్న మొదలైంది. ఇండియా లాంటి దేశాల్లో అసలు ఇది ఎలా సాధ్యం అనే భయం కూడా పట్టుకుంది. అసలు సంగతికి వస్తే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకీ మొబిలిటీ దేశంలో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోను పరిచయం చేసింది. స్వయంగతి పేరిట ఈ ఎలక్ట్రిక్ ఆటోను లాంఛనంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ప్యాసింజర్ వర్షన్ ధర 4 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కాగా, కార్గో వర్షన్ 4.15 లక్షల రూపాయలకు లభించనుంది. ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. విమానాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీల్లో స్వయంగతి ఆటోలను ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉంది. రాబోయే 2 ఏళ్లలో 1500 సెల్ఫ్ డ్రైవింగ్ త్రీ వీలర్లను ఉత్పత్తి చేయాలని ఒమేగా సీకి ప్రణాళికలు వేసింది. భారత రవాణా రంగంలో స్వయంగతి ఆవిష్కరణ కీలకమైందని కంపెనీ వ్యవస్థాపకుడు చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. ఇక దీని వివరాల్లోకి వెళ్తే, ఈ స్వయంగతి ఆటో 10.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ వాహనానికి అవసరమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఇందులో కంపెనీ ఈవీ ప్లాట్ఫామ్తో పాటు ఏఐ ఆధారిత అటానమీ సిస్టమ్ ఉంది. లైడార్ టెక్నాలజీ, జీపీఎస్, 6 కిలోమీటర్ల దూరం వరకు అడ్డంకులను గుర్తించే సెన్సార్లు, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ లేకుండానే ముందుగానే మ్యాప్ చేసిన మార్గంలో ప్రయాణించగలదు. మొదటి దశ పరీక్షలు విజయవంతం కాగా, రెండో దశ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని సంస్థ చెప్పింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో నియంత్రిత కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తానికి ఇలా రంగురంగుల్లో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో ఇప్పుడు దేశంలో ఒక కొత్త సంచలనం సృష్టిస్తోంది.